వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. ఈరోజైతే మేమైతే అరకు వెళ్ళామండి. అరకు వ్యాలీలోని కాఫీ మ్యూజియం అండి. నిజంగా చూడడానికి ఎంత బాగుంటుందంటే ఎన్నిసార్లు వెళ్ళినా తనివి తీరదండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. అలాగే మా పిల్లలు మేము ఎప్పుడు వెళ్ళినా కూడాను మొత్తంగాను ప్రతిదీ మాకు కాఫీ మ్యూజియం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. అసలు అక్కడ స్మెల్ అంటే కాఫీ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే మైమర్చిపోవచ్చు అనమాట. అసలు చుట్టూ చూడడానికి కూడా మనకి కాఫీ గింజలు ఎలా వచ్చాయి, వేరే దేశం నుండి మనకి ఎలా వచ్చాయి ఏంటి అని ప్రతిదీ చూపిస్తారండి. ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. అయితే అక్కడ ఏమంచి అక్కడ మసాలాలు కానీ, కాఫీ పౌడర్లు కానీ, కాఫీ చాక్లెట్స్ కానీ అన్నీ కుకీస్తో సహా ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. ఇగో చూసారు కదండి, మన దేశానికి కాఫీ పంట ఎలా వచ్చింది, ఎలా తీసుకొచ్చారు, అది ఎలాగ మనకి ప్రకృతి నుండి పుట్టి వచ్చింది అనుకుని ప్రతిదీ అండి. ఎంత బాగా వివరించారండి. అక్కడైతే చాలా బాగుందండి. అసలు మామూలుగా అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడాను అరకు అంటే అరకు వెళ్ళాం, చాపరాయి వెళ్ళాం అనుకుని వచ్చేస్తారు. అలా కదండి, అరకులోని కాఫీ మ్యూజియంకి వెళ్ళాలన్నమాట. అక్కడ ఉన్నది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కాఫీ కూడాను మనకి చక్కగా ఫిల్టర్ కాఫీ ఇస్తారు, హ్యాపీగా టేస్ట్ చేయొచ్చు. మరి మామూలుగా అయితే ఉండదు అక్కడ. అదే కాదండి, రైడ్స్ కూడా ఉంటుంది బయట. చూసారు కదండి, మసాలా ఇంగ్రీడియంట్స్ కానీ కూర్చోడానికి మనకి ఏంటంటే మంచి కాఫీ కేఫ్ అండి. మరి మామూలుగా అయితే లేదు. అసలు ఫీలింగ్స్ అయితే మరి ఎలా ఉంటుందంటే ఒక్కసారి మీరు వెళ్ళారనుకోండి, ఆ ఫీలింగ్స్ అన్నీ చాలా బాగుంటుంది. పిల్లలందరూ ఇంకా మామూలుగా అయితే కాదు, వీళ్ళకి సరదాలు వదిలిచ్చేసారనమాట. అమ్మ మాకు ఈ రైడ్ కావాలంటే ఆ రైడు అది ఇది అనుకొని అన్నారనమాట. చాలా బాగా జరిగింది. కానీ ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే, నా వరకు అయితే మామూలుగా వెళ్ళొచ్చేయడం కాకుండా ప్రతిదీ తెలుసుకుంటే వెళ్తే బాగుంటుందని. ఈషా అయితే మరి మామూలుగా అయితే లేదండి. 5 minutes అది పడకుండానే ఉందండి. లాస్ట్కి తిప్పిన వాడికి విసుగొచ్చేసి ఈ అమ్మాయి పడట్లేదు అనుకొని ఆఫ్ చేసి నువ్వు దీపం అమ్మ అనుకొని అనేసాడు అనమాట. అంత లాగా పర్ఫెక్ట్గా పట్టుకొని ఉండిపోయిందండి. ఇంకా మేమైతే స్పీడ్ తిప్పండి తిప్పండి అనుకొని అంటున్నాం అనమాట. కానీ చూడడానికి స్లోగా కనిపిస్తుంది కానీ చాలా స్పీడ్గా తిప్పుతున్నారండి. అది మాత్రం నేనన్నాను, నేను ఎదురుగానే తిరగబడిపోద్దేమోనమ్మా, దీపం అమ్మ పర్వాలేదంటే లేదు లేదంటే అందరూ 3 minutes ఉండడం చాలా కష్టమైతే ఇది 5 minutes పైకే ఉందండి. మంచి మంచి రైడ్స్ ఉన్నాయి, మంచి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కాఫీ మ్యూజియంకి వెళ్తే మాత్రం సూపర్గా ఉంటుంది. మరి మామూలుగా అయితే ఉండదు. అక్కడ కొనడానికి షాపింగ్ కూడా చాలా ఉందండి. లోపలైతే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి అంటే చాలామందికి కాఫీ మ్యూజియం అంటే పెద్దగా వెళ్ళరనమాట. అలాంటి వాళ్ళు వెళ్తే దాంట్లో అసలు కాఫీ మన దేశానికి ఎలాగొచ్చింది అనేది మాత్రం మనకి చాలా బాగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారండి వాళ్ళు. అంత చక్కగా ఉంటుంది. అది కూడాను కాఫీ మ్యూజియంలో మాత్రమే ఉంటుంది. మరి బయట అంటే మామూలు ట్రైబల్ మ్యూజియం అవి ఉంటాయి. కాబట్టి అక్కడ అవి దానికి తగ్గట్టు అవి పెడతారు అన్నమాట. చిరుధాన్యాలతో వాటితో అక్కడ పెడతారు. ఇక్కడ కాఫీ మాత్రం సూపర్. మనకి ఎలా ఫ్రై చేస్తారు, ఎలా ఇచ్చేసి పౌడర్ చేసి ఇస్తారు. మనకు ఫిల్టర్ కాఫీ అప్పుడప్పుడు మరగబెట్టి కూడా ఎలా ఇస్తారు ఏంటి అనుకొని కూడా చాలా బాగుంది. మసాలాలు అయితే సూపర్. ఇంకా మరి మామూలుగా అయితే లేదు. మన కేరళ ఐటెం ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరు వెళ్ళండి, ట్రై చేయండి.